మనం బనానా స్మూతీ చేసుకోవడానికి కొబ్బరి నీళ్ళు కూడా ఉపయోగపడతాయి. అందుకని ఆ కొబ్బరి నీళ్ళని జాగ్రత్తగా నేలపాలు కాకుండా సున్నితంగా కొట్టుకుంటూ ఆ కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని కొబ్బరి ముక్కలన్నిటినీ మిక్సీలో వేసి ఇందాక మనం తీసి పెట్టుకున్న కొబ్బరి నీళ్ళను ఈ ముక్కలకి యాడ్ చేసి మనము కొబ్బరి నీళ్ళతో కొబ్బరి ముక్కల్ని మిక్సీ వేసుకోవాలి. అప్పుడు మనకి చిక్కటి మంచి కొబ్బరి పాలు వస్తాయి, కోకోనట్ మిల్క్. ఇలా ఆ కొబ్బరి ముక్కల్ని కొబ్బరి నీళ్ళతో మిక్సీ వేసుకున్నాం కదా, చూడండి ఎలా వచ్చిందో. ఒక గారెల పిండిలాగా చిక్కగా అలా తయారై వచ్చింది. దాన్ని మనము ఈ వడకట్టుకునే ఒక నెట్ క్లాత్ దాంట్లో వేసి ఆ మొత్తాన్ని మనము గట్టిగా కానీ పిండినట్లయితే మనకి దాంట్లో నుంచి అదంతా పిప్పిపోయి ఆ కొబ్బరి పాలు మాత్రమే ఆ పాత్రలోకి వస్తాయి. అలా మనకి కొబ్బరి పాలు తయారైపోతాయి అన్నమాట. చూస్తున్నారుగా కొబ్బరి పాలు మనము ఎలా తయారు చేసుకుంటూ ఉన్నాము. వెరీ సింపుల్ అన్నమాట. ఓ అని కంగారు పడాల్సిన పనేం లేదు. మన కళ్ళ ముందే ఆ అరచిప్ప కొబ్బరితోటి పాలు తయారు చేసాము. ఇప్పుడు అరటిపళ్ళు తీసుకున్నాం. ఇవి పెద్ద అరటిపళ్ళు, బాగా మగ్గినవి అన్నమాట. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ మిక్సీ జార్లో వేసుకొని మనిషికి ఒక 2 అరటిపళ్ళు సరిపోతాయి. ఒక నలుగురున్న కుటుంబంలో అనుకోండి, 4 రోళ్ళు 8 అరటిపళ్ళు. 8 అరటిపళ్ళని ముక్కలు చేసేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని మనం మిక్సీ వేసుకుంటే అప్పుడు ఆ ముక్కలన్నీ కూడా స్మూత్గా తయారవుతాయి. మనకు కావాల్సింది మనం బనానా స్మూతీకి ఇలా అరటి ముక్కల్ని మిక్సీలో వేసుకొని ముందు ఆ ముక్కలన్నిటిని స్మూత్గా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు అదే మనం చేస్తున్నాం. చూడండి, అరటి ముక్కలన్నీ మిక్సీలో స్మూత్ అయిపోతున్నాయి. అది ఒక పేస్ట్ లాగా. వెరీ వెరీ సింపుల్. ఓ టెన్షనే లేదనమాట. చూసారుగా ఎలా తయారైందో. ఇందాకటి ముక్కలన్నీ ఇప్పుడు ఎలా ఉంది, ఒక చిక్కటి పదార్థంలాగా తయారైపోయింది అనమాట. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో ఐస్ పెట్టుకుంటాం కదా, ట్రే. ఆ ట్రే నుంచి ఐస్ ముక్కల్ని కొన్ని సేకరించి ఈ ఐస్ ముక్కల్ని కూడా మనము ఇందాక అరటి పళ్ళని స్మూత్గా చేసుకున్నామే, దాంట్లో ఈ ఐస్ ముక్కల్ని వేసేసి మరలా ఒక్కసారి మిక్సీలో ఒక్కసారి ప్లే చేస్తే ఈ ఐస్ ముక్కలు కూడా కరిగిపోయి ఆ బనానా స్మూత్గా ఉన్న దాంట్లో యాడ్ అయ్యి ఆ బనానా కలర్ మారకుండా అండ్ కూల్ ఎఫెక్టు 2 ఉంటాయన్నమాట దీంట్లో, ఇది యాడ్ చేయటం వల్ల. సో ఇప్పుడు మనం ఏం చేసాము, ఇంకా కొద్దిగా మిగిలి ఉన్నాయి కదా ఐస్ ముక్కలు, వాటిని ఆ కోకోనట్ మిల్క్లో వేసి ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న ఈ బనానా స్మూతీగా చేసి పెట్టుకున్నాం కదా, అది ఇది రెండింటిని కలిపేసాం. కలిపి 2-3 సార్లు ఆ పాత్రలోకి దీంట్లోంచి దాంట్లోకి అటు ఇటు మనం టీ గ్లాసులో అటు ఇటు చేసుకుంటామే చల్లారుస్తా, అలాగా దీన్ని చేసేసుకుంటే 2 బాగా మిక్స్ అయిపోతాయి. సో దాదాపుగా మనకి స్మూతీ రెడీ అయిపోయినట్టే. ఇదిగో 2 గ్లాసులు రెడీ చేసుకుందామా. ఇంకేం లేదు, తయారైపోయింది. ఇంకొక 2 గ్లాసులు పెద్దవి కాబట్టి ఒక 4 గ్లాసులకి వస్తాయి. ఎంత పెద్దవి తాగలేమనుకుంటే ఒక 5 గ్లాసులకి మనం అరేంజ్ చేసేసుకోవచ్చు. ఈ 5 గ్లాసులకి ఒక 8 అరటిపళ్ళు, ఒక హాఫ్ కొబ్బరికాయ. ఇదిగో స్మూతీ అంతా రెడీ అయిపోయింది అన్నాం కదా. ఇప్పుడు ఏం చేస్తున్నాము,
ఇంకొక అరటిపండుని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఈ ముక్కల్ని మనం రెడీ చేసి పెట్టుకున్న ఆ బనానా స్మూతీలో వేస్తున్నాం. ఎందుకు? ఆ బనానా స్మూతీ మనం తాగుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో పంటి కింద ఈ అరటి ముక్కలు పడి ఆ ఫీల్ బాగుంటుంది. పంటికి ముక్క తగులుతూ అరటి ముక్కలే కాదు, మనం కాజు అంటే జీడిపప్పు, ఇంకేమైనా డ్రై నట్స్, పిస్తా, బాదం పప్పు, మనకి ఏది ఎవరికి టేస్ట్కి ఇంట్రెస్ట్గా ఉంటుందో అవన్నీ ఆ పైన వేసేసుకొని డెకరేషన్ లాగా చక్కగా తాగేయచ్చు. అసలు ఎంత బాగుంటుందంటే నిజం అండి, ఒకసారి మీరు చేసి చూడండి. అసలు ఆ వైట్నెస్ చూస్తేనే ప్యూర్, ఏమి కలుపులా, రంగులు వేయలా, ఇంకేవేవేవో అవి ఇవి సుగంధ ద్రవ్యాలు వేయలా, ఏం వేయలా. ఒక కొబ్బరికాయ, అరటిపళ్ళు, రెండే. పావు గంటలో ఇంటిల్లిపాదికి స్మూతీ రెడీ చేసేసుకోవచ్చు. ఎంత ఆరోగ్యకరమైందో. ఆ బజార్లకు వెళ్ళి ఆ పిచ్చి పిచ్చి ఏవేవో కలిపినవి తాగే కంటే మనము మన పిల్లలము అందరము ఈ అద్భుతాన్ని తాగితే ఎంత అదృష్టమో. పెద్ద ఖర్చు కూడా కాదు. ఒక అరచెప్ప కొబ్బరికి 8 అరటిపళ్ళు, మహా అయితే సుమారుగా గ్లాసు ఒక 10 రూపాయలు పడవచ్చు, అంతే. ఇంటిల్లిపాది తాగేయచ్చు. మనం చేసుకున్న ఈ స్మూతీ 4 గ్లాసులు అయింది. అయితే కొంచెం పెద్ద బిగ్ సైజ్ గ్లాసులు. చూడండి, స్వర్గలోకంలో ఆ అమృతం ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ ఇది మాత్రం మనకి అమృత సమానం. అద్భుతమైన పానీయం, నేచర్స్ గిఫ్ట్.